గత కొన్ని రోజులుగా విమానాలు దారి తప్పుతున్నాయి. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతూ వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. ప్రతిరోజు దాదాపు 1000కి పైగా విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నావిగేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేయటం వల్లే తరచుగా ఇలా జరుగుతోందని పైలట్లు చెబుతున్నారు. విమానాలు టేకాఫ్ అయిన తర్వాత కాక్పిట్లో ఉండే నావిగేషన్ వ్యవస్థతో పైలట్లు విమానాన్ని నడుపుతారు. అయితే జీపీఎస్ ను జామ్ చేస్తుండటంతో విమానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. విమానాలకు నావిగేషన్ వ్యవస్థ అత్యంత కీలకం. అయితే యూరప్లో గత కొన్ని రోజులుగా నావిగేషన్ సిస్టమ్ను ప్రభావితం చేసి ఫేక్ జీపీఎస్ ద్వారా విమానాల్ని దారి మళ్లిస్తున్నారు. సిగ్నల్ స్పూఫింగ్ చేస్తూ ఒరిజినల్ శాటిలైట్ సిగ్నల్స్ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయం తప్పుగా చూపిస్తాయి. ప్యాసింజర్ విమానాలే లక్ష్యంగా సిగ్నల్ స్పూఫింగ్ జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లోనే దాదాపు 1600కు పైగా విమానాలు సిగ్నల్ స్పూఫింగ్ బారిన పడ్డాయని జీపీఎస్ ట్రాకింగ్ సైట్లు చెబుతున్నాయి. అయితే ఈ సిగ్నల్ స్పూఫింగ్ కు రష్యానే కారణమని యూరప్ దేశాలు అనుమానిస్తున్నాయి. బాల్టిక్ సముద్ర తీర ప్రాంతం దగ్గర జీపీఎస్ సిగ్నల్స్ సమస్య ఏర్పడుతున్నట్టు గుర్తించారు. పోలాండ్, సౌత్ స్వీడన్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పైలట్లు చెబుతున్నారు. ఇక బాల్టిక్ సముద్రం, నాటో దేశాల సమీపంలో వచ్చే ప్యాసింజర్ విమానాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదని, గతంలో ఎప్పుడూ జరగలేదని పైలట్లు చెబుతున్నారు. జీపీఎస్ వ్యవస్థను నిలిపివేసే సామర్థ్యం కేవలం రష్యా దగ్గరే ఉందని యూరప్ దేశాలు అనుమానిస్తున్నాయి. గతేడాది ఇరాక్, ఇరాన్ గగనతలంలోనూ విమానాలు తరచూ దారి తప్పాయి. నకిలీ జీపీఎస్ సిగ్నల్స్తో విమానాల నావిగేషన్ వ్యవస్థను తప్పుదోవ పట్టించారు.